అంటే ఇక్కడ మనకి హిరణ్యకశ్యపుడు వచ్చేసి అనేకమైనటువంటి వరాలు కోరుకుంటాడు. ఈ బ్రహ్మగారికి ఏం పని ఉండదు పాపం. ఆయన తపస్సు చేయగానే ఆయన వచ్చేసి నీకేం కావాలో అది చేస్తుంటాడు. ఏమంటే అదొక్కటి తప్ప అంటాడు. ఏమిటంటే దేవతల్ని చంపడం తప్ప అంటాడు. ఆయన దేవతల్ని చంపడానికి మాత్రం ఇవ్వడు, కానీ వాళ్ళతో ఫైటింగ్ చేయొచ్చు, నువ్వు ఓడించవచ్చు అని చేయొచ్చు అంటాడు. అలా హిరణ్యకశ్యపుడు కూడా మహానుభావుడు మంచి తపస్సు చేయగానే వరం ఇచ్చేస్తాడు. అయితే ఆ హిరణ్యకశ్యపుడు ఇచ్చినటువంటి ఆ వరం కోరుకోవడం వల్ల బ్రహ్మగారి తపస్సు వల్ల తపస్సు చేసి నేను ఎవరినైనా సరే హింస పెడతాను, నన్ను ఎవరు ఓడించకూడదని చెప్తాడు. సంధ్య వేళలో కానీ రాత్రిపూట కానీ, సంధ్య వేళ రాత్రిపూట కానీ, రాత్రి కానీ పగలు కానీ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఆడ మగ కాని వాళ్ళైనా సరే వాళ్ళతో కానీ, పిల్లలతో కానీ పెద్దలతో కానీ, ముసలి వాళ్ళతో కానీ మోతుకలతో కానీ ఎవరితో కూడా చావు ఉండకూడదు. జంతువులతో పాములతో అన్ని రకాలు అడుగుతాడు. ఇక ప్రతి ఒక్కరు అడిగేస్తాడు మహానుభావుడు. అయితే అప్పుడు బ్రహ్మగారు తదాసనైనా ఎవరేం చేయలేరు, నేను నో ప్రాబ్లం, నువ్వు ఎప్పుడు చిరంజీవిగా ఉండిపో, చిరంజీవి అనేవాడు ఎల్లప్పుడు బతుకని చెప్పాడు. వీరితో మరణం ఉండదు నీకు అని చెప్తాడు. నీకు ఎవరితో మరణం కాదు కోరుకోమంటాడు ఆయన. ఇలా అన్నీ లిస్ట్ ఇస్తాడు ఆయన. ఎలకతో పాముతో తోకతో ఎవరితో కూడా నాకు యుద్ధం చేసినా నన్ను ఎవరిని చంపకూడదు, చంపలేరు అని చెప్తాడు. తదాస్తు అంటాడు.